ఈ కీర్తనకి మూలమైనటువంటి మాట ఏంటంటే, ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనపడుచున్నది. ప్రభువా నా అభిలాష అంటే నా కోరిక. అందుకే 27వ కీర్తనలో మనం చూస్తాం, యెహోవా యొద్ద ఒక వరం అడుగుతిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా యొద్ద ఒక వరం అడుగుతిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఇది ఆయన యొక్క అభిలాష. ఆయన అభిలాష ఏంటమ్మా? మొట్టమొదటిది ఆయన ఒక వరం అడుగుతున్నాడు. ప్రభువా నేను నీ దగ్గర ఒక మనవి చేస్తున్నాను, ఒక వరం అడుగుతున్నాను అంటూ ఏం చెప్తాడంటే, యెహోవా ప్రసన్నతను చూడడానికి. ప్రసన్నత, ఆయన ముఖాన్ని చూడాలి, దేవుణ్ణి చూడాలి. మనకి జీవితంలో మన అల్టిమేట్ ఏంటి? ఆయన చూడాలి. అందరికీ అభిలాష ఉందమ్మా. ఆయన అభిలాష ఏంటంటే ప్రభువుని చూడాలి, దేవుణ్ణి చూడాలి. తర్వాత రెండవ మాట, ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి. ఎక్కడ? ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి. నేను నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో ఉండాలి, నివసింపకోరుచున్నాను. అభిలాష, ఒక కోరిక. ఇది ఈ యొక్క కీర్తనకి మూల వచనం. నా అభిలాష అంతయు ఏం చెప్తున్నాడు 9వ వచనంలో? ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా అభిలాష అంతయు నీకు కనబడుతుంది, నేను చెప్పట్లే. నా హృదయాన్ని నువ్వు పరిశీలిస్తున్నావు, నీకు తేటగా నా అభిలాష, నా కోరిక ఏంటో అర్థమవుతుంది. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? దావీదు నా హృదయానుసారుడు. ఎవరమ్మా? దావీదు నా హృదయానుసారుడు. నా హృదయంలో ఉన్నదంతా తన అభిలాషగా ఉంది. ఆయన అభిలాష అంతే ఏంటి? దేవుణ్ణి చూడాలి, ప్రసన్నతను చూడాలి, ముఖం చూడాలి, ఆయన ఆలయంలో ఉండాలి, ఆయన ఆలయంలో ధ్యానం చేయాలి, ఆయన మందిరంలో నా జీవితకాలం అంతయు నివసింపకూర్చున్నాను అంటాడు. తర్వాత మీకు ఎందుకంటే దాని అర్థం 36:8 గత వారం మనం చూస్తాం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగించుచున్నాం. నీ యొద్ద జీవపు ఓట కలదు. నీ యొద్ద జీవపు ఓట. నిన్ను చూడాలి ప్రభువా, నిత్య జీవం పొందుకోవాలి, నిత్యము నీతో నివసించాలి. తర్వాత అసలు ఈ కీర్తన అంటే ఇక్కడ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి ఎందుకు రాయించి పెట్టాడంటే, మన జీవితాల్లో కొన్ని మనం ఒప్పుకోం. అందుకే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. మనం ఆరాధన చేయడానికి వెళ్తున్నాం, మనంతట మనం స్వపరీక్ష చేసుకోవాలి, మనంతట మన విమర్శ చేసుకోవాలి, మనంతట మనమే కరెక్ట్ చేసుకోవాలి. ఇతరులు చెప్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మూడో వ్యక్తి చెప్తే ఏలెత్తి చూపిస్తే అంటాం వెంటనే, నీ బ్రతుకు, నీ కంటిలో దూలం ఉంది, తీసుకో ముందు, నా కంటిలో నులిసినందుకు చూస్తూనే ఉంటారు. కనుక మన తప్పులు ఇతరులు చెప్తే అదంతా ఈజీ కాదు, యాక్సెప్ట్ చేయలేం. ఈ రోజున ఈ కీర్తన ద్వారా 38వ కీర్తన ద్వారా మనంతా మనం విమర్శ చేసుకుందాం, కరెక్ట్ చేసుకుందాం. మనం లేదు అంటే ఏమవుతుందంటే, పాపం వలన వచ్చే జీతం మరణం. ఏమన్నాడు? పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక ఈ పాపం, ఆ భారం అంతా కూడా ఆయన మీద వేయాలి, ఆయనకు చెప్పేయాలి, ప్రభువుకి చెప్పాలి. మనుషులకు చెప్పకూడదు. మనుషులకు చెప్తే మరలా నీ బలహీనతని ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు మరలా. కనుక మన బలహీనత, మన అవిధేయత, మనం ఆయన దగ్గర ఏ విధంగా ఆయాస్కరంగా ఉన్నామో అవన్నీ కూడా ప్రభు దగ్గర చెప్పాలి, విడిచిపెట్టాలి, క్షమాపణ పొందాలి, తద్వారా ఆరాధన చేయాలి. ప్రతిరోజు చేయవలసిన ప్రక్రియ ఇది. నేను బాప్తిసం తీసుకున్నాను, అవును, పరిశుద్ధాత్మ వరాన్ని పొందాం. దాని తర్వాత ఆ పరిశుద్ధాత్మ ఆ గైడెన్స్ని మనం తీసుకుంటూ ఆయన చెప్పిన కౌన్సిలింగ్లో, ఆయన చెప్పినటువంటి మాట వింటూ మనం ప్రభువులా మారాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 38వ కీర్తన నేను 22 వచనాలను త్వరగా ముగిస్తాను. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. ప్రభు చేతిలో పడుట బహు భయంకరం. మనుషుల చేతిలో పడితే దెబ్బ కొట్టు దిలుతారు. ప్రభు చేతిలో పడితే ఆయన అన్నాడు చీల్చి వేస్తానన్నాడు. ఇంక మరలా కుట్లు వేయడానికి అవకాశం దొరకదు. ఆ పుండు మానదు,
ఆ జబ్బు మనం చావడమే. ఆయన చేతిలో పడుట బహుఘోరం. అందుకే మనం ఈరోజున భయం, ప్రభు అంటే భయం కలిగి, నువ్వు భయం కలిగి పాపం చేయకుండా ఉండాలి. ఆరాధనకి మూలం ఉదయం మరి పండు చెప్తూ ఆరాధన అంటే ఏంటంటే ప్రవర్తన అని చెప్తాడు. ప్రవర్తన. అందుకే నేను ఎప్పుడు మీకు చెప్తాను, 5:16 చెప్తాడు మత్తయి సువార్త, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపండి. మీ ప్రవర్తనను చూపించండి, అక్కడ మీ బ్రతుకును చూపించండి. నోటి మాట కాదు, ప్రవర్తన చూపించాలి. మన క్రియలు, విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు ప్రభువారు. నువ్వు విశ్వసించితే ప్రభువుని క్రియారూపకంగా నువ్వు పరిశుద్ధుడిగా కనపరచబడాలి, ప్రభువులా ఉండాలని ఇష్టపడుతున్నాడు. తర్వాత యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు ప్రభువా. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. బాణం గుచ్చుకుంటే అది వెనక్కి లాగాలంటే లాగలేరు. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్న, చాలా బరువుగా ఉంది. మీరు ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు లేదో, ఆ బరువు అనేది మీద పడితే ఎంత అసలు లేవలేడు. ఒక 50 కేజీల బస్తా మీద పడితేనే లేవలేడు, అంత బరువుగా ఉందట. ఆయన ఒక్కసారి నీ మీద బరువు పెడితే నీ వల్ల కాదు. ఆయన పడేస్తే ఎవడో లేపలేడు, ఆయన తలుపేస్తే ఎవడో తీయలేడు, ఆయన తలుపు తీస్తే ఎవడో వేయలేడు. మీరు ఆలోచించేయండి, ఎప్పుడన్నా సునామీలు మనం వీడియోలో చూస్తాం, సునామీలు వచ్చినప్పుడు లేదా వర్షం వచ్చినప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు, కుండపోతగా వర్షం కురుస్తున్నప్పుడు, లేదా బయట పరిస్థితులు మన వరదలు వచ్చిన సమయాల్లో చూస్తే ఆ ప్రకృతిని తట్టుకోవడం మనిషి తరం కాదు. దేవుని శక్తి ముందు మనం నిలవలేం. మనం అనుకుంటాం చాలా టెక్నాలజీ ఉంది, చాలా సామర్థ్యం ఉంది. నో, అవదు, మన వల్ల కాదు. అందుకే దీనందరికీ సూత్రం, తట్టుకోవాలంటే సూత్రం ఏంటంటే ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకోవాలి, పాపం లేకుండా బ్రతకాలి, కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఆయన అర్థం అనే వాక్యం దగ్గరికి వెళ్ళి రోజు తలదూకోవాలి. ఆ తలదూకినేటప్పుడు ఎక్కడ మచ్చలు కానీ డాగులు కానీ మొఖం చూసుకుంటూ ఉంటాం. కనుక ప్రతిరోజు వాక్యమైన అర్థంలో మన బ్రతుకుని సరి చేసుకుంటూ ఉండాలి. తద్వారా దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి. నీ కోపోగ్ని వలన ఆరోగ్యము నా శరీరముని విడిచిపోయాను. ప్రభువా, నువ్వు కోపాగ్ని, నీ అగ్ని అంటే కోపాగ్ని, నువ్వు కోపగించావు ప్రభువా. అప్పటి నుంచి నా శరీరంలో ఆరోగ్యం పాడైపోయింది. నేను అనుకున్నాను ఇదే సుఖం అనుకున్నాను, ఇదే సంతోషం అనుకున్నాను. అసలు సంతోషాన్ని విడిచిపెట్టాను, అసలు శాంతిని విడిచిపెట్టాను, సమాధానాన్ని విడిచిపెట్టేశాను. తండ్రి, నా శరీర సుఖం కోసం నేత్రాశ కదమ్మా, జీవోపడంబం, శరీరాశ, మూడింటిని బాగా వచ్చేసింది ప్రభా. నేను చేసేది నాకు కాంట్రాలేదు, తప్పు చేశాను. హత్య చేసి కప్పిపుచ్చడానికి ఎన్నో అబద్ధాలు. పాపం చేస్తే అబద్ధం ఆడతాడండి, అబద్ధం ఆడతాం, కుటుంబాన్ని మోసం చేస్తాం, స్నేహితులను మోసం చేస్తాం, సాక్షాత్తు దేవుణ్ణి మోసం చేస్తాం. దేవునికి కనబడదు, నన్ను ఎవరో చూడరని మనం నటిస్తాం. కానీ ఆయన ఎదుట అన్ని రికార్డే అవుతాయండి. ఆయన అన్నీ చూస్తాడు. ఆయన చూచేటటువంటి దేవుడు. ఆయన దగ్గర ఆయన ఒకసారి బటన్ నొక్కితే మనం తట్టుకోలేం. అయ్యా, నువ్వు నీ కోపాగ్ని వలన నా యొక్క శరీరం విడిచిపోయింది, ఆరోగ్యమే లేదు, నా శరీరంలో ఆరోగ్యమే లేదు అంటూ ఉన్నాడు. తర్వాత నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు ప్రభా, నా ఎముకలన్నీ క్షీణించడం మొదలు పెడుతున్నాను, నా ఎముకల్లో బలం తగ్గిపోతుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది ప్రభా. ఏం చెప్తారండి? ఎముకల్లో క్యాన్సర్ వస్తుంది. ఎందుకు? పాపం. దావీదు చెప్తున్నాడు, నా శరీరంలో ఆరోగ్యం పోయింది, నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవి చెప్తున్నాడు ప్రభువారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏం మోసుకుంటున్నారు? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఆ బరువుని తీసేసి విశ్రాంతినిస్తాను. మీరు నా యొద్ద నేర్చుకోవాలి, నా కాడెత్తుకోవాలి, నా కాడెత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, నా కాడి సులువుగా ఉంటుంది. ఏం చెప్తున్నాడమ్మా? నా కాడి సులువుగా ఉంటుంది, నా కాడి బరువుగా ఉండదు, నా కాడి బరువుగా ఉండదు. నేను మోయలేని బరువు వలె
అవి నా మీద మోపబడినవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవే స్రవించిన చీమి నెత్తురు వస్తుంది ప్రభా. నేను చేసిన పాపం నేను ఒప్పుకోలేదు. నాతాను వచ్చేంతవరకు ఒప్పుకోలేదు. పరిశుద్ధాత్ముడు చెప్పేంతవరకు ఒప్పుకోలేదు. నేను మంచిగా ఉన్నాను అనుకుంటున్నాను. కానీ ఎందుకు ఆ రోగం నాలో వచ్చిందో, ఎందుకు నా శరీరంలో రోగం, నా ఎముకల్లో ఎందుకు రోగం వచ్చిందో, నా తలలో ఎందుకు రోగం వచ్చిందో, ఇంత మోయలేని బరువు వల్లే చాలా కష్టంగా ఉందో, పరిశుద్ధాత్ముడు వచ్చి చెప్పేంతవరకు, ఆ నాతాను వచ్చి ఆ మనుషుడు నీవే అని చెప్పేంతవరకు ప్రభువా నాకు నేను కరెక్ట్ అని నేను అనుకున్నాను. మంచిగా నేను ఉన్నానని నేను అనుకుంటున్నాను. నా మీద మోయలేని బరువులు నా మీద మోపబడి నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవే స్రవించుచున్నవి, చీము కారుతుంది. అసహ్యంగా ఉన్నాను. నా పాపం వలన అసహ్యంగా తయారైపోయాను ప్రభువా. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవే స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కురుంగి ఉన్నాను. దినమెల్ల దుఃఖాక్రాంతునుడనే సంచరించుచున్నాను. దినమెల్లా చెప్తున్నాడు. దినమెల్లా అంటండి రోజంతా ఏడ్చే పరిస్థితి వచ్చిందని. పాపం ఏడిపిస్తుంది. పాపం చేసేటప్పుడు మంచిగానే ఉంటుంది. తర్వాత శ్రమ చాలా ఇబ్బంది అండి. నరకయాతన. శరీర సుఖం కోసం క్షణిక ఆవేశంతో పాపం చేస్తే ఇక్కడే అనుభవిస్తాను. ఇక్కడే నేను నరకం యాతన చూపిస్తాడు ప్రభువారు. ఏం చెప్తున్నాడండి? నేను శ్రమ చేత మిక్కిలి కృంగినాను, దినమెల్లా దుఃఖాక్రాంతులనే సంచరించుచున్నాను. నా నడుము తాపంతో నిండిపోయింది. ఒక్కొక్క అవయవాన్ని వర్ణిస్తూ వచ్చాడు. ఇదిగో ప్రభువా, నా ఎముకల్లో స్వస్థత లేదు, నా తల మీద ఆ దోషాలన్నీ పొర్లి ఉన్నాయి. తర్వాత దినమెల్లా దుఃఖాక్రాంతి ఉన్నాయన్న నడుము తాపంతో బాధ, నడుము బాధ, నడుములో తాపం అంటే వేడి వస్తుంది ప్రభువా. కాలిపోతున్న భావన కలుగుతుంది. గడ్డలు వస్తున్నాయి, పుళ్ళు వస్తున్నాయి. తర్వాత నా శరీరంలో ఆరోగ్యం లేదు. నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సమస్యల్ని బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనని బట్టి కేకలు వేయుచున్నాను. నా మనోవేదనని బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా తర్వాత చెప్తున్నాడు. ఇదంతా 8వ వచనం వరకు బాధపడుతున్నాడు. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి చెప్పి ఆ మనుషుడు నీవే అన్నాడో కరెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. కరెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. చెప్తూ ఉన్నాడు, ప్రభువా నా అభిలాష అంతా నీకు తెలుసు కదా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనిచున్నది. నా బలము నన్ను విడిచిపోయాను. నా కనుదృష్టి చూడండి, ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ పోతూ ఉంది అతని దగ్గర నుంచి. ఒక్కొక్క శరీర అవయవాల నుంచి ఒక్కొక్క బలం ఉడిగిపోతూ ఉంది. ఏం చెప్తున్నాడు? నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి తప్పిపోయింది, నా స్నేహితులు నా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, నా చెలికాండ్రు నా తెగులు చూసి ఎడమగా నిలిచిచున్నారు, దూరంగా వెళ్ళిపోతున్నారు ప్రభా. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఒకవేళ మన బలహీనలను తప్పిదం చేసినా వెంటనే పశ్చాత్తాపడాలి. దాని పట్ల మనకి యావ అచ్చి అని అనిపించాలి. ఇంకా ప్రభా నాకు అది వద్దు ప్రభా, నేనేదో తెలిసి తెలియక అటువైపు వెళ్ళాను, నేను ఎప్పుడు ముట్టుకోను ప్రభా, ఎప్పుడు ఆ వ్యసనం వైపు వెళ్ళను, ఒట్టు పెట్టుకోవాలి ప్రభుతోటి. ప్రభు నాకు చేత కాదు, నువ్వు నాకు సహాయం చేయలేని ప్రభుని అడగాలి. తర్వాత నా గుండె కొట్టుకొనిచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి తప్పిపోయింది, నా స్నేహితులు నా చెలికాండ్రును నా తెగులు చూసి దూరంగా వెళ్ళిపోతున్నారు, ఎడంగా నిలుస్తున్నారు. నా బంధువులు దూరంగా నిలుచున్నారు, నా తోడబుట్టినలు దూరంగా నిలిచినారు, తల్లిదండ్రులు దూరంగా నడుస్తున్నారు, కుటుంబం అంతా దూరం అయిపోయింది, ఒంటరిని చేసేసారు ప్రభా. దావీదు చాలాసార్లు ప్రార్థన అంటే ఏడుస్తూ ఉంటాడు, ప్రభువా నేను అడవిలోని గూడబాతువులు అయిపోయాను. ఎలాగయ్యాడమ్మా? గూడబాతువులు అయిపోయాను ప్రభా. గూడబాతు ఒంటరిగా అయిపోయాను ప్రభా. ఎవరికి అసలు లెక్కలేనివాడుగా అయిపోయాను. ఒకసారి అంటాడు, అయ్యా నేను అడవిలోని పగిలిపోయిన పగడి కంటి వల్ల అయిపోయాను అన్నాడు. ఇంకొక చోట అంటాడు, ఓటి కుండ వల్ల అయిపోయాను తండ్రి, పగిలిపోయిన కుండ వల్ల అయిపోయాను. ఒక చోట అంటాడు, ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుకలా అయిపోయాను ప్రభు, పట్టించుకున్న వాళ్ళు లేకుండా అయిపోయాడు.
చాలా శ్రమ అంతా చుట్టేస్తుంది ప్రభు. ఏమన్నాడు? ఇంటి మీద ఒంటిగానున్న పెచ్చుకులాగా అయిపోయాను ప్రభు, పగడి కంటి వలె అయిపోయాను తండ్రి, గూడబాతు వలె, అడవులను గూడబాతు వలె ఉన్నాను తండ్రి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా స్నేహితులు, నా బంధువులు అందరూ దూరంగా నిలిచి నా ప్రాణము తీజూచువారు ఉరులు పట్టుచాను. ఇప్పుడు మరలా ఇంకొక బాధ, శత్రువులు కూడా వచ్చేసారు. బలహీనుడిగా ఉన్నప్పుడు నువ్వెప్పుడు దొరుకుతావా అని చూశారు. బలహీనుడు అయ్యావు, తప్పు చేసావు, దొరికావు, ఇప్పుడు నీ సంగతి చెప్తాను. పెద్ద లెక్చర్లు ఇచ్చావు కదా, పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా, ఈ రోజున నీ సంగతి తెలుస్తాం అన్నారు. నాకు కీడు చేయుచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్నుచున్నారు. 13వ వచనం. సరే, ఇదంతా ఒక సంగతి, ఎవడేమనుకుంటా అనుకోని. ఏమన్నాడు ప్రభువారు? ఏమంటూ ఉన్నాడు దావీదు? చెవిటి వాడనైనట్టు నేను వెనకినాను. ఎవరి మాటలు, వారి మాటలు, వీరి మాటలు విన్నాం. చెవిటి వాడనైనట్టు నేను వెనకినాను, మూగవాడనైనట్టు నోరు తెరచడం మానేశాను. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. 15వ వచనం. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాళ్ళు జారినెడల వారు నా మీద అతిశయపడుతుని నేను అనుకుంటున్నాను. 37:24 చూడండి. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండలేడు. అతను చాలాసార్లు తప్పు చేశాను. తప్పు చేసినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నా బలహీనతని చెప్పాను, ఒప్పుకున్నాను, విడిచిపెట్టాను. ఆయన కరుణగల దేవుడు, జాలిగల దేవుడు, నన్ను క్షమించాడు, నన్ను నిలబెట్టాడు, ఉద్ధరించాడు. ఇదిగో నేను కాలు జారింది నాకు, ఇదిగో యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలని పడినను కాలు జారినా కూడా. ఇంకొక మాట ఇక్కడ వ్రాయపడి ఉంటుంది చూడండి, 34వ వచనం. 37-34లో వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారు. నీ వాక్యమును వింటూ ఉన్నాను, నీ వాక్యాన్ని మనసులో పెట్టుకున్నాను, నేను నా అడుగులు జారు, నేను స్థిరంగా ఉంటానని భక్తుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనం ఇక్కడ చూస్తే 15వ వచనం. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా అభిలాష నీకు తెలుసు కదా, నా అభిలాష నీకు తెలుసు కదా, నేను నీ కొరకే కనిపెట్టుకుని ఉన్నాను. ప్రభువా నా కాలు జారినడల వారు నా మీద అతిశయపడుతారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు నేను పడిపోతానా, ఎప్పుడు నేను నా సాక్ష్యం కోల్పోతానా, ఎప్పుడు నా మీద నింద వేయాలని వారు చూస్తున్నారు ప్రభా. ఎప్పుడు నేను బలహీనుని అయిపోతాను అని చూస్తూ ఉన్నారు. కనుక తండ్రి ఈరోజు ఏమంటున్నాడు? యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఇచ్చినాను. నా అభిలాషది. సరే, నేను తప్పిదం చేశాను, నాకు ఏం చేయాలి అర్థం. నేను పాపం చేస్తే నేను ఒప్పుకుంటున్నాను నా తన దగ్గర, నేను పాపం చేశాను, అయ్యో నేను దుర్మార్గం చేశాను, దుష్కార్యం చేశాను, కనపడలేదండి. ఒక్కొక్కసారి కన్ను మిన్ను కానట్లేదు అంటారు. అప్పుడు బైర్లు గమ్మితే, నీ పొరలు ఏర్పడితే వేరే దాని గురించి ఆలోచించు. కాన్సన్ట్రేషన్ అంతా పాపం మీద. సుఖం, పాపం అంటే సుఖం. సుఖం మేము దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం పొందాలని పాపానికి అలవాటు పడిపోతాడు. అప్పుడు ఏమనిపించదు, అయిపోయిన తర్వాత వెంటనే చయ్యోని చేసిన తప్పు కదూ మొదలెడుతుంది. అక్కడి నుంచి ఏం చెప్తున్నాడంటే, యెహోవా సరే అదంతా ఒక పక్కన పెడితే నేను నీ కొరకే కనిపెట్టుకొని చున్నాను. ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇచ్చేదువు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూ విడవదు, నా దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. 18వ వచనం చూసారండి ఏం చెప్తున్నాను? నా దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. ఇదంతా ఒక విధంగా ఉంది, పైన అంతా బాధపడుతున్నాను ప్రభువా, తలలో బాధ ఉంది, ఎముకల్లో బాధ ఉంది, శరీరంలో బాధ ఉంది, నా పాపాన్ని బట్టి పాపం బాధలనే నాకు వచ్చాయని. నా శత్రువులందరూ నా మీద ఎందుకు పడుతున్నారు? బలహీనం అయిపోయాను. పాపం బలహీనం చేస్తుంది, పాపం సిగ్గు చూపిస్తుంది, పాపం వస్తే అవమానాన్ని కలగజేస్తుంది. పాపానికి అలవాటు పడ్డాడు, వ్యసనానికి అలవాటు పడ్డవాడు తప్పకుండా వాడు సిగ్గుపడతాడు. మనం మాట్లాడడానికి కూడా నోరు ఉండదు, తలదించుకోవాల్సిన పరిస్థితులు, తలదించుకోవాల్సి వస్తుందిరా అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే పాపం ఈ లోక సుఖానికి అలవాటు పడితే మనం పాపం అది మరణానికి దారితీస్తుంది, అవమానానికి, లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే శ్రమకి, ఇబ్బందికి. ప్రతి ఓడో చేలు చూపిస్తాడు. శత్రువులందరూ వచ్చేస్తారు, నిన్ను ఆయాసపెట్టిన వారు అందరూ వచ్చేసి తలమాటాన్ని వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చెప్పాడు? సరే 18 నా దోషమును నేను ఒప్పుకొనిచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను.
నా శత్రువులు చురుకైన వారును బలవంతులైనారు. నిర్హేతముగా నన్ను ద్వేషించేవారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు అన్నాడు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులు. ఏం చెప్తుంది? నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. ఒక రోజున మార్త కంప్లైంట్ ఇస్తుంది ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు చింత లేదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నొక్కడనే కష్టపడాలా? ఆమె వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని వింటా ఉంటుంది, 24 గంటలు ఆమె వింటా ఉంటుంది అన్నది. నీకు చింత లేదా? చెప్పు ప్రభువా, కొంచెం నాకు సహాయం చేయమని. ఎంతమంది శిష్యరికం వచ్చింది, ఎంతమంది బయట వారు అందరూ వచ్చారు, అందరికి భోజనాలు నేను ఒక్కదాన్ని ఎంత సర్దును, ఎంత అని పని చేయను అని వచ్చాడంటే ప్రభువారు అన్నాడు, అమ్మ విస్తారమైన నిన్ను ఎవరు ఉండమన్నారు? ఒక కూర లేదా ఒక రోటీ కూర వండితే సరిపోను కదా, అప్పుడు రోటీలు కదమ్మా, ఒక రోటీ ఒక కూర వండితే సరిపోను కదా, స్వీట్ ఎవరు చేయమన్నారు? లేదా బిర్యానీ ఎవరు వండమన్నారు? విస్తారమైన పనులు, ప్రార్థనలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ ప్రార్థనకి ప్రాముఖ్యమైనది వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. భోజనాలు చేయాలి, భోజనాలు పెట్టాలి, స్వీట్ పట్టి రావాలి, ఐస్ క్రీమ్ పట్టి రావాలి, అరటిపళ్ళు పట్టి రావాలి, రకరకాల ఎన్ని ఆలోచనలన్నీ విస్తారమైన పనులు పెట్టుకున్నావు. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అన్నాడు ప్రభువు. ఇక్కడ ఏమన్నాడు? నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులేరి. యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా నుండకము. రక్షణకర్త అయిన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రా. అది చాలు. ఏం చెప్తే ఎవరమైనా రక్షణకర్త అయిన ప్రభువా, నేను అలసిపోయాను, నాకు మరలా స్వస్థత, నేను ఓడిపోయాను, మరలా నాకు విజయమియ్యి, నా సుఖం కోసం నేను ఒక చిన్ని కాలు జారాను, అయినా నీ ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది. పరిశుద్ధాత్మ, అందుకే సహవాసం నుంచి బయటకు రాకూడదు. నువ్వు సహవాసం నుంచి బయటకు వస్తే పాపం చేస్తావు. వాక్యం చదువుతూ ఉండాలి, వాక్యం నిన్ను చదువుతుంది. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది అదే. ఆయన గైడ్ చేస్తారు మనల్ని, పాపం ఒప్పింపజేస్తాడు, వద్దు వెళ్ళొద్దు అక్కడికి. కరెక్ట్. ఈ రోజున చిన్న మిస్టేక్ చేస్తే సరిదిద్దుకోలేని తర్వాత అవమానం పొందుతావు, అది మర్చిపోయావు. ఆ రోజు నువ్వు పాపం చేస్తావు, నీ కనులు పాపం చేసింది, పాపం చేస్తావు, బెత్షెబతో పాపం చేస్తావు, తన భర్తని చంపించావు, మరలాబద్ధం ఆడావు, సుఖంగా పడుకున్నావు, రాజ్యం ఏలుతున్నావు. రాజు అంటూ ఉన్నాడు, ఎవడా మనిషికి చెప్పంటే నాతాను అన్నాడు, నీవే అన్నాడు. ఇది చాలదని నీవు అనుకుంటే మరి నీకు ఇచ్చేదిను కదా అన్నాడు అక్కడ మాట. చాలాసార్లు మనం కలిగిన దాంతో తృప్తిపడం, పొరుగువారిది ఆశిస్తాం. ప్రభు చెప్తున్న పొరుగువారిది ఎవరిది ఆశించడానికి వీల్లేదు. పొరుగువారిని భార్యను ఆశించడానికి వీల్లేదు. నువ్వు ఆశించావు, తప్పు చేసావు. పొరుగువారిని భర్తను ఆశించడానికి వీల్లేదు. పొరుగువారిది ఏది ఆశించడానికి వీల్లేదు. నీది కానిది ఆశించడానికి వీల్లేదు. నీ ఆఫీసులో పేపర్ కూడా నువ్వు తీసుకురావడానికి వీల్లేదు. నీ ఆఫీసు నుంచి చిన్న స్క్రాచ్ బయట కూడా తీసుకురావడానికి వీల్లేదు. నీ ఆఫీసు నుంచి చిన్న పెన్సిల్ కూడా తీసుకురావడానికి, ఏది పరువులది ఆశించడం, నీది కానిది ఏది ఆశించడానికి వీల్లేదు. పాపమా? చిన్న ఏమవుతుంది? నో, పాపం అది శాపం. ఎక్కడుందని వెతుక్కో. పెన్సిల్ తెచ్చావేమో ఇచ్చేయి, వెంటనే పేపర్ ఏమైనా పట్టుకొచ్చేవేమో ఆఫీస్ నుంచి ఇచ్చేయాలి, ఇమ్మీడియట్లీ వెనక్కి పట్టుకెళ్ళిపోవాలి. ఇతరులది మనం ఉంచుకోకూడదు, అది శాపం అవుతుందండి. శాపం, లంచం శాపం అవుతుంది, వ్యసనం శాపం అవుతుంది. మనశ్శాంతి ఉండదు, సంతృప్తి ఉండదు, గొడవలు ఉంటాయి ఇంట్లో, అశాంతి ఉంటుంది, అసమాధానం ఉంటుంది, తిన్నది అరగదు, రోగాలు ఏలుతాయి మనల్ని. మనది కానిది ఇతరులను అన్యాయంగా ఏడిపించొద్దు, నీది కానిది ఆశించొద్దు. ప్రభు మనసు కలిగి ఉండాలి. ప్రభు భక్తుడు చెప్తాడు, నా అభిలాష చిన్న మిస్టేక్స్ చేశాను ప్రభు, ఇక మీద నా అభిలాష ఏంటి తెలుసా? ఒక వరం అడుగుతూ ఉన్నాను నీ ఎదుట. ఆ వరం ఏంటి తెలుసా? నీ ప్రసన్నతని చూడాలి. ఎవరు చూస్తారు? పరిశుద్ధులే కదా నేను చూసేది. పరిశుద్ధులు ఒక్కరే ప్రభువుని చూసేది. పరిశుద్ధంగా మారుతున్నాను ప్రభు. ఈరోజు నా ఒప్పుకుంటున్నాను, నా తప్పును ఒప్పుకుంటున్నాను. ఆయన ఈ కీర్తన పశ్చాత్తాపిక ఏడుస్తూ రాసిన కీర్తన, జ్ఞాపకార్థమైనది. ఎప్పుడు గుర్తుండిపోవాలి. మరలా పాపమే నీ దెబ్బ నాకు గుర్తుండాలి. కొరడ కొట్టావు, మరలా ఇంకప్పుడు ప్రభు. నేను రాత్రి లాస్ట్ వీక్ చెప్పాం, ఆయనకి ఇష్టమైనటువంటి వాడిని గద్దిస్తాడు, కొడతాడు, సరి చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు, కూర్చోబెడతాడు. మీకు వినేటటువంటి వారికి చెప్తాడండి. దావీదు విన్నాడు. ఏమని తెలుసమ్మా? దావీదు విన్నాడు, సరి చేసుకున్నాడు, హృదయానుసారాడు అయ్యాడు, దేవునికి ఇష్టడుగా మారాడు. ఎన్ని కీర్తనలు అండి! దేవుని హృదయానుసారుడు ఎలాగైపోయాడండి.
మానవుడు కదా, తప్పుదం చేస్తాడు. ఆ తప్పుదాన్ని బట్టి గింటేయలేదు, కరెక్ట్ చేసుకున్న వెంటనే, ఒప్పుకున్న వెంటనే. మీరు కీర్తనలు 7 కీర్తనలు, 6వ కీర్తన, 32వ కీర్తన, 38వ కీర్తన, 51, 102, 130, 143 కీర్తనలన్నీ మీరు చదవండి. ప్రభువా, పాపమును ఒప్పుకోవాలి, అవిధేయతను ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి, మనంతనమైన స్వవిమర్శ చేసుకోవాలి. ఆత్మదేవుని ఏడిపించడానికి వీల్లేదు, పరిశుద్ధాత్మని ఏడిపించకూడదు. అందుకే మన జీవితంలో భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే, కుటుంబం సంతోషంగా ఓపెన్గా ఉండాలంటే, సెల్ఫ్ ఫోన్లకి లాకర్లు ఉండకూడదని చెప్తున్నాను. మరలా మీ ఇంట్లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పాస్వర్డ్లు అందరికీ తెలిసి ఉండాలి. నా మాట కాదు ఇదండి, ప్రభువు మాట. యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రా. లాస్ట్ వీక్ 37వ కీర్తనలో 37వ కీర్తన 39వ వచనంలో ఏముంది లాస్ట్ మాట? యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. ఎంత మంచి మాట తెలుసండి. ఏం చెప్తున్నాడు? యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించను. వారు యెహోవా శరణు చొచ్చినారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపిస్తున్నాడు. ఇక్కడేముంది? ప్రభువా, రక్షణకర్త అయిన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రా. నువ్వు హల్లెలూయా, త్వరగా రా ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయలేవు. నా బాధల నుంచి తెలియక చేసిన తప్పుల్ని క్షమించు ప్రభువా. ఆ శాపం మా మీద రానికో. నీ కోపం నిమిషం మాత్రం ఉంటుంది అంటావు కదా తండ్రి. మేము కూడా అట్టి స్థితిలో ఉన్నాం, దావీదు కంటే అన్యాయంగా ప్రవర్తించేవేమో. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మా పాప దోషాలని మా మీద రానివ్వకండి, మా పిల్లల మీద రానివ్వకండి. మన పిల్లల మీదకి రాకూడదు, మన కుటుంబం మీదకి రాకూడదు. ఆ శాపం ఇక్కడితో ఆగిపోవాలి ప్రభు, నాతో ఆగిపోవాలి. ఆ శాపం నేను భరించాలి. నాకు శిక్ష విధించి ప్రభు, నన్ను క్షమించి తండ్రి. నా పాపములు కడుగు ప్రభు, నా విధేయతను తీసివే. పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర మనం వేడుకో, లేకపోతే మన బిడ్డలకి శాపం తగులుతుందండి. మరో విధంగా కాదు, మన బిడ్డలకి క్షేమకరంగా కాదు, మన బిడ్డలకు క్షేమంగా ఉండలేరు, మన కుటుంబాలకు క్షేమంగా ఉండవు, అల్లకొల్లలాగా ఉంటుంది. ప్రభు చెప్తున్నాడు, యథార్థంగా మనం మంచి హృదయం యథార్థంగా ఆరాధించాలి. అంటే యథార్థంగా ఆరాధించాలంటే మనసులో ఏం పెట్టుకోకూడదు, కల్మషం లేకూడదు, బోల్డ్గా ఉండాలని ప్రభువులో ఉండాలి. ఈ చిన్న పిల్లల్లా ఉంటేనే మీరు పరలోక రాజ్యం వెళ్తారన్నాడు. చిన్న పిల్లల్లాగా మారిపోవాలి. తెలియదు వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు వస్తూ ఉంటారు, ఏదో ఆదిగా మన ఆది ఆయన శ్రావ ఇలా ఆడుకుంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఎవరి గురించి పట్టించుకోరు. వాళ్ళ మనసులో ఉన్నది చేసి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న పిల్లల్లా మారిపోవాలి. ప్రభు చెప్తే ఆటంకపరిచిన వాళ్ళు నా దగ్గర రానివ్వండి, చిన్నపిల్లలు నా దగ్గర రానివ్వండి. ప్రభు చిన్నపిల్లల్లా మారిపోలే. కల్మషం ఉండకూడదు, కపటం ఉండకూడదు, ఏ వ్యసనానికి మన దగ్గరికి వెళ్ళకూడదు. వస్తామంటే పాము వస్తామంటే కాటు వేయడానికి ఉంటుంది. కంచివేయి ప్రభు, మా బిడ్డల చుట్టూ కంచివేయి, మా బిడ్డల చుట్టూ కంచివేయి. ఆ ఇశ్రాయేలు చుట్టూ పర్వతములు ఉన్నట్టు తండ్రి మా చుట్టూని కంచివేయి ప్రభు. ఇశ్రాయేల్ చుట్టూ పర్వతములు ఉన్నాయట, అందుకే వారికి ప్రొటెక్షన్ అట. అంతగా ప్రొటెక్షన్ మనకి కోటగా మంచి ఒక షీల్డ్, చుట్టూ షీల్డ్ మనకి ఇస్తున్నాడు. గాడ్ బ్లెస్ అమ్మా.